ప్రకృతి విపత్తు మానవ తప్పిదమో తెలియదు కానీ వరదలతో చాలా నష్టమే వాటిల్లింది. అన్ని కోల్పోయి ఆపదలో ఉంటే ఆదుకునే నాదుడే కరువయ్యాడు. గత వారం కురిసిన భారీ వర్షాలు తమను నిండా ముంచాయని బోరున విలపిస్తున్నారు ఆ గ్రామస్తులు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులు కానీ, పన్నులు వసూలు చేసే మున్సిపల్ అధికారులు కానీ వరదల వల్ల సర్వం కోల్పోయి 10 రోజులుగా రోడ్డున పడ్డ తమ వైపు కన్నెత్తి కూడా చూడలేదంటున్నారు. వరదలు తమ కాలనీలను ముంచెత్తడంతో విష జ్వరాలు ప్రబలి బాధలు పడుతున్నా తమను పట్టించుకునే వారే కరువయ్యారంటూ వాపోతున్నారు మణుగూరు వరద బాధితులు. సుందరయ్య నగర్ సార్, మరి అర్ధరాత్రి 2 గంటలకి వాటర్ ఫుల్గా వచ్చాయి సార్. అసలు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీనికి కారణం మాత్రం సింగరేణి వాటర్ సార్. ఆ అర్ధరాత్రి పూట ఆ సమయంలో అట్లా వాటర్ వదలటం వల్ల అది కరెక్టేనా? ఈ సుందరయ్య నగర్ మొత్తం కొట్టుకుపోవటానికి చేసిన ప్లాన్ లాగా ఉంది ఇదంతా. ఇది గత కాలం నుంచి వస్తుంది, కానీ దీనికి మాత్రం పరిష్కారం మాత్రం ఎవరు సృష్టించట్లేదు, ఎవరు పరిష్కరించట్లేదు. దీన్ని మాత్రం ఏదో ఒక విధంగా మమ్మల్ని ప్రశాంతంగా బతికేటట్టు అయితే చేయండి. ఆ అర్ధరాత్రి వచ్చిన పోటుకి, ఆ వరద పోటుకి తినటానికి తిండి లేకుండా 3 రోజులు మేము అలవటించాం. ఏ ఎమ్మెల్యే రాలేదు, ఏ పాయంగారు రాలేదు, ఏ మున్సిపాలిటీ అధికారి రాలేదు, ఎవరు రాలేదు సార్. ఆ 3 రోజులు కూడా తిండికి పిల్లలు కూడా ఏడ్చారు సార్. అంత ఘోరంగా ఎవరు మాకు అన్నం పెట్టిన స్థితి లేదు సార్. ఇంత మటుకు మాకు అన్నం కాదు, మమ్మల్ని వచ్చి చూసి ఓదార్చిన దిక్కు లేరు సార్. ఆ 3 రోజులు కూడా మాకు వేణు రెస్టారెంట్ వాళ్ళ నుంచి ఫుడ్ పంపించారు సార్. మాకు మాత్రం అది మా 15 పార్సల్స్ మాత్రం మాకు వచ్చాయి సార్. మా ఏరియా వరకు అయితే వచ్చాయి. ఇట్లా ఎంతమంది అలమటించారు సార్. ఇట్లా చేసి ఏంటి అసలు ఈ సుందరయ్య నగర్, కుంకుడు చెట్ల బజారు, ఈ రామకృష్ణ స్కూల్, ఈ ఏరియాలు మొత్తం మునిగాయి సార్. కానీ ఇంత మటుకి మాత్రం మాకు ఏ ఎమ్మెల్యే వచ్చి ఓదార్పు ఇవ్వలేదు సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గత వారం కురిసిన భారీ వర్షాలకు జలమయమైంది. గతంలో ఎన్నడూ చూడని రీతిలో వరద నీరు మణుగూరుతో పాటు పలు గ్రామీణ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృతితో వాగులు, చెరువులను తలపించాయి. అయితే ఇంతటి విపత్తుకు కారణాలేమిటన్న విషయమై అధికారులు కనీసం దృష్టి సారించకపోవడంతో ప్రతి ఏటా వర్షాకాలంలో ఇవే ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీవిని ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షం మణుగూరు పట్టణాన్ని కుదేలు చేయగా గడిచిన 30 ఏళ్లలో ఇలాంటి వరదలను చూడలేదని స్థానికులు గుర్తు చేస్తున్నారు. స్థానికంగా నిక్షిప్తమై ఉన్న నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి కాలరీస్ దుమ్ము దులిని మాత్రం మణుగూరు ప్రజలకు మిగులుస్తుంది. ఓపెన్ కాస్ట్ల ద్వారా వేల అడుగులు, 100 మీటర్ల లోతులో తవ్వకాలు సాగిస్తూ బొగ్గును తరలించుకుపోతుంది. పై పొరల్లోని మట్టిని ఓవర్ బర్డెన్ రూపంలో మణుగూరు ప్రజల నెత్తిన పోస్తుంది. సింగరేణి సంస్థ వైఫల్యం కారణంగా మణుగూరు పీకేఓసీ 4 ప్రాంతంలోని ఓబీ కరకట్టలు ఒక్కొక్కటిగా తెగిపోగా వరద మొత్తం ఒక్కసారిగా మణుగూరును ముంచెత్తింది. ఈ కారణంగానే మణుగూరు పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలన్నీ వరద ముంపుకు గురైనట్లు తెలుస్తోంది. ఈ విషయం సింగరేణి అధికారులకు ముందుగా తెలియజేసినప్పటికీ కనీస చర్యలు చేపట్టకపోవడంతోనే రేగులగండి చెరువు అలుగుపారడం, కోడిపుంజుల వాగు వరద ఉధృతి పెరగడం, సింగరేణి ఓపీ గనుల నీరంతా కట్టువాగు, మెట్టవాగుల ద్వారా పట్టణాన్ని ముంచెత్తినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లడం, వాగులు, నాలలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం మణుగూరు పాలిట శాపంగా మారిందంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల బాధ్యత రాహిత్యంతో ప్రజలు ప్రతి ఏటా వరద నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సింగరేణి ఓపెన్ కాస్టుల్లో నీటి ఊటను పెద్ద పెద్ద మోటార్ల ద్వారా వాగులకి మళ్లిస్తుండడం కూడా వరదకు కారణంగా తెలుస్తోంది. అయితే మణుగూరు పట్టణంలో ఇంత విపత్తు సంభవించినా స్థానిక మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లా మంత్రులంతా వారి సొంత నియోజకవర్గాల్లో ముంపు బాధితుల సేవల్లో తలమునకలు కావడంతో ఇటువైపు కన్నెత్తి చూడలేదని వరద బాధితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మణుగూరు నుంచి అధిక మొత్తంలో లబ్ది పొందుతున్న సింగరేణి కాలరీస్ యాజమాన్యం ఈ ప్రాంత అభివృద్దిపై దృష్టి సారించడంలో విఫలమైంది.
సింగరేణి సంస్థ ఇలాంటి విపత్తులకు కారణం కావడాన్ని మణుగూరు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయడం ఏమిటన్న ప్రశ్న స్థానికుల నుంచి వినిపిస్తుంది. తక్షణమే స్థానికుల ఎమ్మెల్యే చొరవ తీసుకుని సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించే విధంగా న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు. ఇంతటి విపత్తుకు కారణమైన సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గనులను తరలించడం లేదా పటిష్టపరచడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగించేలాగా సాగిస్తున్న వరద నీటి మళ్లింపు వంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని, వాగులకు కరకట్టలను నిర్మించి లోతట్టు ప్రాంతాల ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.